హాయ్ అండి. పాలకూర, మెంతికూర, వంకాయ కలిపి చేస్తున్న చాలా టేస్ట్‌గా ఉంటదండి. మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గొల్ల మిరపకాయలు, ఎండు కొబ్బరి వేడి నీళ్ళలో ఏస్తే పచ్చిగా అవుతుంది. ఎండు కొబ్బరి, 4 చింతకాయలేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మనం కుక్కర్‌లో ఒక 3 వంకాయలు ముక్కలుగా కట్ చేసేసుకొని, మెంతికూర, పాలకూర వేసుకొని మిక్సీ పట్టిందంతా ఏసేసుకొని, కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది డైట్స్ చేసేవాళ్ళు తిన్నట్లయితే డైట్ ఆపుకోలేరండి. అస్సలు తినేస్తారు. కడుపు నిండా తినేస్తారు. అంత టేస్ట్‌గా అయితే ఉంది. మీరు పోపు గరిటలో కాస్త పాలమీగడ లేదంటే కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కాస్త ఎల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్‌లో కాస్త కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంది. తినేటప్పుడు మాత్రం నెయ్యి కరిగించి పోసుకొని తినండి. చాలా చాలా టేస్ట్ అయితే ఇంకా అసలు చెప్పలేము. డైట్స్ చేసేవాళ్ళు అస్సలు తినొద్దండి. ఎందుకంటే కడుపు నిండా తినేస్తారు ఈ ఒక్కరోజైనా, అంత టేస్ట్ ఉంది. హాయ్ అండి. ఎగ్గు బెండకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది. నేను జొన్నది జావలో చేశాను. అది బాగుంటుంది దానిపైకి. అంతేకాదు ఆ వీడియో కావాలనే ఉందండి, మీరు చూసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా. మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లి, 2 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉడికించుకుని గుడ్లు ఘాట్లు పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలు కుక్కర్లో వేసుకొని చక్కగా మనం రుబ్బుకున్న టమాటా గ్రేవీ అంతా వేసేసుకొని రాళ్ళుప్పు, పసుపు, కారం, పాలమిగడ అంతేనండి. మళ్ళీ 2 విజిల్ హైలో పెట్టి వచ్చే వరకు స్టవ్ పైన ఉంచుకుంటే సరిపోతుంది. ఎగ్స్ ఉడికించేటప్పుడు కూడా ఒక్క విజిల్ సరిపోతుంది హైలో పెట్టి. కుక్కర్ గాలంతా వెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేసినట్టయితే చక్కగా ఉడికిపోయి టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది జొన్నదండి. జొన్నలు మిక్సీలో వేసుకొని ఆ వీడియో కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే చూసి చేసుకోండి. అది చల్లగా అయినాక గట్టిగా అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడరు, సున్నిపిండి అండి. చాలామంది అయితే చాలా షాంపూ పౌడర్ అయితే ఎక్కువగా పెట్టుకున్న వల్ల 2 డేస్ నుంచి అయితే అస్సలు స్టాకే లేదండి. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చాను, చెయ్యాలి. రేపటి నుంచి మళ్ళీ షాంపూ పౌడర్ అందరికీ కూడా కావాలన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం మసాజ్ చేసుకొని, డే టైం అయినా ఇంట్లో ఉంటే 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్ ఏ టైం అయినా పర్లేదు చక్కగా షాంపూ పౌడర్ అనేది ఒక కప్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకొని దోసల పిండి మాదిరిగా పాయలు పాయలుగా నెత్తి కుదుర్ల నుంచి చిగుర్ల వరకు అప్లై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ రబ్ చేసి రుద్దినట్లయితే జిడ్డంతా ఒక్కసారికే పోతుందండి. 2 టైమ్స్ పోయవలసిన అవసరం కూడా లేదు. మంచి రిజల్ట్ ఉంది. మంచి రీగ్రోత్ ఉంది. డాండ్రఫ్ తీసేస్తుంది. మనకి కెమికల్ లేని షాంపూలు యూజ్ చేసినట్లయితే నెత్తి చక్కగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. ఎటువంటి హెడేకులు ఉండవండి.